ఆకుపచ్చరంగు జెండా ముస్లిం మతానికి సంకేతంగా, అంటే రేపొద్దున వచ్చి మళ్ళీ కొట్టుకుంటానని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారనమాట. శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. నాడీ స్పందన నిలిచిపోయింది, హృదయ స్పందన నిలిచిపోయింది, కానీ శరీరం బిగుసుకుపోలేదు. అలా ఆ స్థితిలో ఆయన 3 ద్వారకామాయిలో 72 గంటల పాటు అచేతనంగా పడి ఉన్నారు. ఆ తర్వాత 3వ రోజున తెల్లవారుజామున 3 గంటలకి ఆయన శరీరంలో చలనం వచ్చింది. చలనం వచ్చి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు ఓ దేవా అని చెప్పేసి మహాసభ అడగగా ఆయన ఏమంటారంటే, బెంగాల్లో గదాద లీనం కావాలని తహతహలాడిపోతున్నాడు. అతని యొక్క పుణ్యకర్మ చాలా ఉంది, ఆ పుణ్యకర్మ నుంచి భూమి మీద పంపించారు అని చెప్పి ఆగస్టు 17వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో మహాసమాధి చెందారు. కాబట్టి ఆయన యొక్క బాధ్యతలు మళ్ళీ తిరిగి ఇంకొక 32 సంవత్సరాలు, అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు ఇదే ఆయన శరీరంలో అనేక మందికి జ్ఞానాన్ని ప్రబోధించారు. అనేక మందికి కోరికలను మనం ఎందుకు చేసుకుంటామంటే, ఒక భక్తుడు, అతని పేరేంటి, భక్త భీమాది అనే భక్తుడు, భీమాది పాట అనే భక్తుడు చెప్తే చివరి బాబాని దర్శించి స్వస్థత కోసం ప్రార్థిస్తాడు. బాబా ఏమంటారు, 3 రోజుల పాటు ఆయన్ని లోపలికి మధ్య కాపాడుతుంది, తన బిడ్డలను ఎప్పుడు కాపాడుతుంది. ఇప్పుడు బాబా రక్షణ పొందుతారు ఎప్పుడు కూడా ఇక్కడ. కాబట్టి ద్వారకామాయి తన బిడ్డలను కాపాడి తీరుతుంది అని చెప్పేసి అభయించి, నువ్వు దీక్షిత్ వాడకు వెళ్ళి రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో అని పంపిస్తాను. అక్కడ 3 రోజుల పాటు నిద్రలోకి జారుకుంటాడు. ఎవరు? భక్త భీమాది పాటిల్. ఆ నిద్రలో ఒక రోడ్ రోలర్ని తీసుకొచ్చి బాబా ఆ భక్త భీమాది ఛాతీ మీదుగా పోనిస్తారు. పోనిస్తే అప్పటికప్పుడు చనిపోయినంత బాధ కలుగుతుంది, రక్తం కలుపుకున్నట్టుగా అప్పుడు కనబడుతుంది అనమాట. కానీ ఆ ఒక్కసారిగా బాబాని గట్టిగా అరిచి ఆ కళ్ళలోంచి బయటకు వస్తాడు. కళ్ళలోంచి బయటకు రాగానే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కనపడతాడు అన్నమాట. ఆ క్షయ అనేది అంటే 2. కాబట్టి ఆ రోజున పరుగుపరుగున వచ్చి బాబాను పాదాలను ఆశ్రయిస్తాడు. పరుగుపరుగున వచ్చి బాబా పాదాలు పట్టుకుని, నా దృష్టిలో సత్యనారాయణ స్వామి అంటే నువ్వే, కాబట్టి ఈ క్షణమే నేను నీకు సత్యవ్రతాన్ని చేస్తానని చెప్పేసి, ఇప్పుడు మీరు ఏదైతే వ్రతం చేస్తున్నారో మొట్టమొదటగా భక్త భీమాని, ఇప్పుడు ఈ వ్రతాన్ని చేసుకుంటున్న మనం అందరం కూడా ఆ తీరుగానే రక్షించబడతాం అనడంలో ఏ రకమైన సందేహం లేదు. కాబట్టి ఎప్పుడైతే నమ్మకం ఉంచి చేస్తారో మనకు అదే రకమైన ఫలితాన్ని పొందగలం. శ్రీ సిద్ధానంద సమర్థ సద్గురు పేరు భగవంతుడు, అందరి యొక్క దేవుళ్ళు ఒకటే, అన్ని దేవతా స్వరూపాలు ఒకటే అని చెప్పారు. చెప్పండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ శేషసాయి మందిరంలో ఇది 14వ గురు పౌర్ణమి మహోత్సవం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉదయాన్నే అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది. గ్రామోత్సవం జరిగి తర్వాత భక్తులందరి చేత విశేషంగా అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది. అభిషేకం అనంతరం శ్రీ సాయి సత్యవ్రతం జరుగుతుంది. ఈ సత్యవ్రతం ద్వారా భక్తులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. మనం ఈ జన్మకి ఎందుకు వచ్చాం, సుఖశాంతులతో ఎలా ఉండాలి,
ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి, చివరకు ఆ సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మను ఎలా పొందాలి అనే విషయం గురించిన చర్చ జరుగుతుంది. గురువు ఆధ్యాత్మిక విద్యకు చాలా ప్రధానం. గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు. గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సంసారం అనే సముద్రం నుంచి దాటించే నామ గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు భగవద్గీతలో, ఎవరైతే గురువుని సేవ చేస్తూ పరిప్రశ్న వేస్తూ ఆశ్రయిస్తారో తత్వాన్ని తెలుసుకుని చివరకు ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ద్వారా మాత్రమే మన కర్మ క్షయం చేసుకునే అవకాశం ఉంది. గురువును సేవించడం ద్వారా మన కర్మను క్షయం చేసుకునే అవకాశం ఉంది. నిరంతరం భగవన్నామ సంకీర్తన ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా సుఖశాంతులతో సమాజం వర్ధిల్లుతుంది. అందరూ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని గురు కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం.